ఇవాల్టి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిట్ ఇంపాసిబుల్ గో ఫర్ ఎమోషనల్ ఈక్విలిబ్రియం అని ఒక ఆర్టికల్ వచ్చింది. చాలా నాకు మామూలుగా చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు, సైకాలజిస్టులు మనం ఎలా ఉండాలి అంటే ఎమోషన్స్ విషయంలో అన్నప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ అని ఒక పదం వాడతారు. కానీ ఈ ఆర్టికల్ నాకు ఎందుకు నచ్చిందంటే ఎమోషనల్ ఈక్విలిబ్రియం అనే ఒక పదం, హానరబుల్ ఎగ్జిట్ అని ఒక పదం, కాంప్రమైజ్కి అడ్జస్ట్మెంట్కి ఏంటి తేడా లాంటివి చాలా అందంగా డిస్కస్ చేసింది. దీని గురించి చాలా సింపుల్ చెప్తాను. మనందరము ఏదో ఒక రిలేషన్షిప్లో ఉంటాం. అమ్మ నాన్నతోటి, బెళ్ళం లేదా మొగుడుతోటి, పిల్లలతోటి, ఫ్రెండ్స్ తోటి, అన్నయ్య అక్కయ్య, బావమర్ది, మేనమామ, మేనత్త, బాబాయ్, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ, ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు, ఎదుటింటి వాళ్ళు, కాలనీ, మన ఆఫీసులో కొలీగ్స్, ఇలా అన్ని చోట్ల మనకి సంబంధాలు ఉంటాయి. కొన్నేమో టైట్గా ఉంటాయి, కొన్నేమో లూజ్గా ఉంటాయి. ఒక బస్సులో మనం కూర్చుని ఉన్నప్పుడు గంట సేపు ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కవాడితో మనకు రిలేషన్షిప్పే, కానీ టైట్ కాదు, లూజ్, పెర్మనెంట్ కాదు, అది టెంపరీ. ఈ రిలేషన్షిప్స్లో కొన్నింటిని కావాలంటే వదులుకోవచ్చు. ఒక ఫ్రెండ్ తోటి ఏదో గొడవ వచ్చింది ఓకే, లేకపోతే ఒక పక్కింటి వాళ్ళతో ఏదో గొడవ వచ్చింది ఓకే, ఎక్కడో కూడా వదులుకోవచ్చు. ప్రతి బంధము, నాకు ఇప్పటికి గుర్తు, ఎండమూరి వీరేంద్ర గారు ఒక నవలలో ఒక అత్యద్భుతమైన లైన్ ఉంటుంది యాక్చువల్గా. ప్రతి కలయిక ఒక వీడ్కోలుకి నాంది, ప్రతి వీడ్కోలు మరొక కలయికకి పునాది అని అర్థం వచ్చారు. ఐ థింక్ వెన్నెల్లో ఆడపిల్ల అనే నవల్లో అనుకుంటా. సో యూ హ్యావ్ టు లూజ్, యూ హ్యావ్ టు లీవ్, యూ హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ సమ్ రిలేషన్షిప్స్. కొన్ని రిలేషన్షిప్స్ నుంచి బయట పడక తప్పదు, కానీ కొన్నిటిని విడవలేం. అమ్మా నాన్నలతోటి కూడినవి, భార్య లేదా భర్తతోటి కూడినవి, పిల్లలతోటి కూడినవి విడవడం చాలా కష్టం. మిగతావి ఏ రిలేషన్ అని చెప్పండి, మీరు కావాలంటే వదిలేయచ్చు. వీటిలో మళ్ళీ ఫిల్టర్ చేస్తే అంటే ఏ రిలేషన్షిప్ అని మీరు చెప్పండి, పార్ట్నర్షిప్ అంటారా, ఫ్రెండ్షిప్ అంటారా, మీ ఓపిక, కొలీగ్స్ అంటారా, ఎంప్లాయీ అంటారా, ఈ ప్రపంచంలో ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయో అన్నిటిని వదులుకోవచ్చు. ఒక మూడింటిని వదులుకోవడం కష్టం. అందులో మళ్ళీ కొంచెం ఫిల్టర్, కొంచెం పచ్చిగా చెప్తున్నాను, మీరు బాధపడకండి. అదేంటి, అమ్మా నాన్నలు కూడా కావాలంటే వదులుకోవచ్చండి. వదులుకోమా ఏంటి లైఫ్లో? పెళ్ళి అత్తారింటికి వెళ్ళిపోయిన అమ్మాయికి అమ్మా నాన్న తర్వాత అంటే వాడు పక్క వెళ్ళిపోయి భర్త రావట్లేదా, పోనీ భార్య రావట్లేదా, లేదా అత్తగారు మామగారు రావట్లేదా, కొత్త రిలేషన్స్ వస్తాయి, పాత వెళ్తాయి, పక్క వెళ్లాల్సిందే, వెళ్ళదంటే కుదరదు. అలాగే పిల్లలతోటి కూడా కొద్దిగా కావాలంటే వదులుకోవచ్చు. వాళ్ళని హాస్టల్లో పెడితే కొంతకాలం దూరంగా పెట్టలేదా, పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే దూరంగా పెట్టడం లేదా? కానీ స్త్రీ పురుష సంబంధం, ఇక నేను చాలా తెలివిగా వాడాను ఈ పదం. తెలివిగా వాడా అంటే ఏంటి, అమ్మా నాన్నలు అన్నప్పుడు అమ్మా నాన్న అన్నాను నేను, పిల్లలు అన్నప్పుడు పిల్లలు అన్నాను. ఇక్కడ భార్యాభర్త అంటలేదండి. అంటే లవర్స్ కానీ, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, ఒక మాటలో చెప్పాలంటే స్త్రీ పురుష బాంధవ్యాన్ని విడవడం అనేది కొంచెం ఇతరమైన వాటితో పోల్చుకుంటే కష్టం. మళ్ళీ పిల్లలు పుడితే ఇంకా కష్టం. అక్కడ రిలేషన్షిప్ని బ్రేక్ చేయాల్సి వస్తే నాకు తెలిసి సాధారణంగా 3 రకాల బ్రేకింగ్స్ ఉంటాయి. ఒకటి డిస్టర్బ్డ్ బ్రేకింగ్స్, 2 టాక్సిక్ బ్రేకింగ్స్, 3 ఎంత కాదనుకున్న ఇమ్మెచ్యూర్డ్ బ్రేకింగ్స్. ఫస్ట్ది ఏంటి, డిస్టర్బ్డ్ బ్రేకింగ్స్. అంటే డిస్టర్బ్ అయిపోయి చందరవందర చేసేసుకుని, తిట్టేసుకుని, కొట్టేసుకుని బయటపడటం. టాక్సిక్ అంటే విడిపోయాం, కానీ విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకరి మీద ఒకరిలో ద్వేషం పెంచుకోవడం. ఈ డిస్టర్బ్డ్ టాక్సిక్ కాకుండా 3వది, కొద్దిగా మనం ఎంత కాదనుకున్నా మనుషులం కాబట్టి ఎమోషనల్గా బాధపడుతూ ఇంకోటి చేస్తూ ఉంటాం. ఎండ్ పాయింట్ ఏంటంటే ఈ 3 కాకుండా ఇంకొక 3 పదాలని ఆర్టికల్ చెప్పడమే, అవి చెప్పి ముగిస్తా. అందులో ఒకటి ఎమోషనల్ ఈక్విలిబ్రియం. ఎమోషన్స్ని కంట్రోల్ చేయకూడదు. కంట్రోల్ చేస్తే ఏమవుతుందంటే, ఇలాగా స్ప్రింగ్ని కంట్రోల్ పెడితే ఎంతసేపు ఉంచుతావు నువ్వు? ఒక 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 1 ఫైన్ టైం నువ్వు వదలాల్సి వస్తుంది. అప్పుడు స్ప్రింగ్ ఇంకా పైకి వెళ్తుంది. ప్రతి ఎమోషన్ కూడా అంతే. కోపం కానీ, బాధ కానీ, పగ కానీ, ప్రతీకారం కానీ, ద్వేషం కానీ, నవ్వు కానీ, ఏడుపు కానీ, ఏదైనా కానీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయకూడదు అంటారు.
మరి ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలి అంటారు సైకాలజీలో. బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటంటే మన ఎమోషన్స్ని కొత్త మార్గంలోకి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టడం అని. అంటే మెడిటేషన్ చేసుకోవడం లాంటివి కావచ్చు, లేకపోతే కనుక వర్క్లో మనం ఎంగేజ్ అవ్వడం లాంటివి కావచ్చు, కెరీర్ మీద దృష్టి పెట్టడం లాంటివి కావచ్చు. కానీ ఇక్కడ ఇందులో ఈ రెండు కాకుండా, అంటే కంట్రోల్ కొంచెం మంచిది కాదు, బ్యాలెన్స్ కూడా మన చేతిలో ఉంది కాదు, ఈక్విలిబ్రియం అన్నాడు. ఈ ఈక్విలిబ్రియం అంటే సమతుల్యత. సమతుల్యతకి యాక్చువల్గా పెద్ద పదం మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, యాక్సెప్టింగ్. ఇది కూడా ఇందులో ఉన్నదే, యాక్సెప్ట్ ఇట్. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో నీ యొక్క పరిస్థితిని యాక్సెప్ట్ యాజ్ ఈజ్గా చేయడమే అతి గొప్ప స్థితప్రజ్ఞత. దాన్ని ఎగ్జిస్టెన్షియలిజం, అస్తిత్వవాదం అంటుంది ఫిలాసఫీ యాక్చువల్గా. సింపుల్ చెప్పాలి అంటే, అవును ఆమెతో నాకు గొడవ వచ్చింది, అవును కొంతకాలం అతనితో ఉన్నాను, అవును ఇప్పుడు విడిపోవాల్సి వస్తుంది, అవును ఇదొక ఫ్యాక్ట్, ఎస్ ఇదొక ఫ్యాక్ట్. విడవాల్సి వస్తే విడిపోతాను. కలిసినప్పుడు నేను ఆనందపడ్డప్పుడు, విడిపోయినప్పుడు బాధపడాలి, బాధపడక తప్పదు, యాక్సెప్ట్ ఇట్. ఏడవాలి, ఏడుస్తాను, యాక్సెప్ట్ ఇట్. అంటే ఎండ్ పాయింట్ ఇందులో ఈక్విలిబ్రియం చేస్తున్నావు. సమతుల్యతకి మూలం యాక్సెప్టెన్స్లో ఉంది. ఇందులో ఇంకొక పదం కూడా యాక్చువల్గా ఆనరబుల్ ఎగ్జిట్ అని. నేను ఇంతకుముందు కూడా ఎక్కడో వీడియోలో చెప్పినట్టు గుర్తు. యాక్చువల్గా నా దగ్గరికి ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళు మేము డైవోర్స్ తీసుకుందాం అనుకుంటున్నామని వచ్చారు. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి పేరెంట్స్, ఈ జంట మొత్తం 3 జంటలు 6 వచ్చారు. అలా అని చెప్పి నేను మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తాను అనుకోకండి, నాకేదో వేరే ఫ్రెండ్స్ ద్వారా వచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. సార్ వీని మీద నేను కోర్టులో కేసులు పెడతాను సార్, ఇది చేస్తాను సార్, అది చేస్తాను సార్, ఏం దొరుకుతున్నారు సార్. నేను ఎందుకమ్మా, ఏం చేస్తారు, కోర్టులో కేసులు వేస్తారు, వేసిన తర్వాత ఆయన కోర్టులకు వెళ్ళాలి, వీళ్ళు ఏం సాధిస్తారు సార్. మా ఈగో ఏంటి అసలు, ఎందుకింత? మీరు మీ అమ్మాయి ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు, ఆఫీసులో ఆఫీసర్కి ఈ అమ్మాయి అంటే ఇష్టం లేదనుకుంది, ఎందుకో కోపం, హెరాస్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? సో మిమ్మల్ని ఎవరైనా హెరాస్ చేస్తే బాధ కలిగినప్పుడు, మీ పక్కింట్లకి ఏదో సరిహద్దు గోడ ఉంటుంది, ఆ పక్కోడు కూడా తిక్కలోడు అనుకుందాం, ఆ రోజు నీకు హెరాస్మెంట్ చేస్తుంటే నీకు ఆనందం వేస్తుందా, బాధేస్తుందా? బాధేస్తుంది కదా. మరి నీకు ఎవరైనా అన్నెసరీ అకారణంగా గిచ్చితే నీకు బాధేస్తున్నప్పుడు, నువ్వు అన్నెసరీగా ఇంకొకరికి గిచ్చితే వాడు కూడా బాధేస్తుందిగా. అంతెందుకు, తెలివైన వాడు అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు, శివారెడ్డిని చంపితే జైలుకి వెళ్తావు, ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యావు? ఆయన కోర్టుకి వెళ్ళి లాయర్కి ఇచ్చుకుంటాడు, నువ్వు కూడా లాయర్కి ఇచ్చుకోవాలి, అదేదో మీరు ఇచ్చుకుంటే సరిపోతుంది కదా. ఏమండి నాకు ఏదో అంటాను చూడండి, సెటిల్మెంట్ ఒక 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, ఏదో ఆ లాయర్లకి ఇచ్చేది ఏదో మీరు ఇచ్చుకోవచ్చు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారు? ఎమోషనల్ ఈక్విలిబ్రియం అంటే అదే. అంటే యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ అండ్ యూజింగ్ ద వైజ్ బ్రెయిన్. మన కొంగు ముళ్ళకంప మీద పడితే లాగితే ముళ్ళకంప ద్వారా ఈ చీర కొంగు చిరిగిపోవడం తప్ప చేసేదేం లేదు. అదేదో కట్ చేసి వదిలే ఆనందమేనా మిగులుతుంది కదా. కుక్క మనల్ని కరిచిందని కుక్కని మనం కలవకూడదు. ఇలా అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఎమోషనల్ ఈక్విలిబ్రియం వస్తుంది, యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్ వస్తుంది, యాక్సెప్టింగ్ ద గ్రీఫ్ వస్తుంది, యాక్సెప్టింగ్ ద సారోనెస్ వస్తుంది, యాక్సెప్టింగ్ ద హ్యాపీనెస్ వస్తుంది, యాక్సెప్టింగ్ ద కలయిక వస్తుంది, యాక్సెప్టింగ్ ద విడిపోవడం వస్తుంది. ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్. ద లాస్ట్ అద్భుతం అడ్జస్ట్మెంట్కి కాంప్రమైజ్కి గల తేడా చెప్పాడు యాక్చువల్గా. అడ్జస్ట్మెంట్ అంటే నువ్వు కోల్పోకుండా నీ బంధాన్ని కాపాడుకోవడం, కాంప్రమైజ్ అంటే నిన్ను కోల్పోయి బంధాన్ని కాపాడుకోవడం. అందుకని ఒక బాంధవ్యంలో మనం ఉన్నప్పుడు అడ్జస్ట్ అయ్యేంత వరకు ఆ బాంధవ్యంలో ఉన్నా తప్పులేదు. ఒకవేళ ఇక్కడ కాంప్రమైజే అవ్వాల్సి వస్తుంది అనుకుంటే మాత్రం బెటర్ ఎగ్జిట్ ద రిలేషన్షిప్ అని ఈ ఆర్టికల్ చెప్తోంది. దానికి పెట్టిన పేరు హానరబుల్ ఎగ్జిట్. థ్యాంక్ యూ. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.